అందరికీ నమస్కారం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది। అందులోనూ మొదటి కార్తీక సోమవారానికి ఇంకా విశిష్టత ఉంటుంది। ఈ నెల అక్టోబర్ 27వ తేదీన మొదటి కార్తీక సోమవారం వచ్చింది। కార్తీక సోమవారం చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి। అంతటి శక్తి ఈ కార్తీక సోమవారానికి ఉంటుంది। ఎంతో శక్తివంతమైన మొదటి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి, ఉపవాసం ఉండేవారు ఏ నియమాలు పాటించాలి, ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి, ఈ రోజున ఏ దీపాలు వెలిగించాలి, శివాలయాల్లో దీపాలు ఎలా వెలిగించాలి, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి। అత్యంత శక్తివంతమైన కార్తీక సోమవారం వచ్చేసింది। అక్టోబర్ 27వ తేదీన మొదటి కార్తీక సోమవారం నాడు శివుడిని పూజిస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుందట। ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది। కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి। విశేషంగా ఈ సోమవారం నాడు నదీ స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందట। అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి। విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది। ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది। ఇక బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది। కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసి తులసి కోటను పూజించండి। ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు కనీసం 8 గంటల్లోపైన పూజా కార్యక్రమాలను ముగించుకోండి। ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి। ఇంటి గుమ్మం ముందు బియ్య పిండితో ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి। ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించి ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి। ఇక పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని దీపారాధన చేయాలి। శివునికి ప్రీతికరమైన జిల్లేడు పుష్పాలు, గన్నేరు పూలు, నీలం రంగు శంఖ పుష్పాలు, నందివర్ధనం పుష్పాలు, తామర పువ్వులు, ఉమ్మెత్త పువ్వులు ఇలాంటి పూలతో శివుడిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది। అయితే ఈ పుష్పాలు అందుబాటులో లేనివారు తెలుపు రంగు పూలతో శివుడిని పూజించవచ్చు। మరీ ముఖ్యంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించండి। నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి దీపాన్ని వెలిగిస్తారు। కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు। కాబట్టి కార్తీక సోమవారం నాడు ఎవరైతే నారికేల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మకం। నారికేల దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి। శివునికి నమస్కారం చేసుకుని మీ మనసులో కోరికలను చెప్పుకుంటూ ఆ కొబ్బరికాయను పగలగొట్టండి। కొబ్బరికాయ సమానంగా పగలేలా చూసుకోవాలి। ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించి 3 కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించండి। దీన్ని నారికేల దీపం అని అంటారు। ఈ దీపాన్ని నేలపైన పెట్టకూడదు। ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి। ఈ దీపానికి చాలా శక్తి ఉంటుంది। ఈ నారికేల దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి। ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి। అలాగే నువ్వుల లడ్డూలు, అరటి పండ్లను కూడా నివేదించవచ్చు। ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి లేదా 21 సార్లు చదవండి। మొదటి కార్తీక సోమవారం నాడు శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే కొన్ని వేల రెట్ల అధికంగా పుణ్యం లభించి శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది। ఇక చివరగా శివునికి హారతి సమర్పించి నారికేల దీపానికి కూడా హారతి ఇచ్చి మీ తలపైన అక్షింతలు వేసుకుని 3 ప్రదక్షిణాలు చేసి శివయ్యకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి। ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి। అయితే నారికేల దీపం వెలిగించలేని వారు పిండి దీపాలు వెలిగించినా సరే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది। ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుని తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించండి। విశేషంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు తులసి కోటను అందంగా అలంకరించి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి।
సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి. ఈ రోజున ఆడవారు ఉపవాసం ఉంటే మాంగళ్య బలం పెరుగుతుంది. అయితే ఉపవాసం ఉండలేని ఆడవారు మీ ఆహారంలో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ లేకుండా చూసుకోండి. కానీ ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు అంటే అక్టోబర్ 30వ తేదీన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. కోటి సోమవారం ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం కలుగుతుంది. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించండి. అలాగే ఇంటి ముందు కూడా 2 దీపాలు వెలిగించండి. అలాగే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి. విశేషంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర 365 ఒత్తులతో దీపం వెలిగించండి. ప్రతి కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. అదేవిధంగా ఉసిరి దీపం వెలిగించినా చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ మొదటి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకుంటే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందవచ్చని మన వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడట. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా దీపదానం చేయాలి. కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణులకు దీపదానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. పిండి ప్రమిదలో దీపం వెలిగించి స్వయం పాకంతో పాటు ఈ పిండి దీపాన్ని కూడా బ్రాహ్మణులకు దానం చేయండి. దీన్నే దీపదానం అని అంటారు. కార్తీక మాసంలో దీపదానం చేస్తే మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోవాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని చూస్తూ నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయట. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు శివయ్యకు ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సంపూర్ణ పుణ్య ఫలితం దక్కదు. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు. అలాగే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, చెరుకు రసం, తేనె ఇలాంటి ద్రవ్యాలతో శివలింగాన్ని అభిషేకించిన ఆ శివయ్య వెంటనే అనుగ్రహిస్తాడు. ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. కాబట్టి ఈ మొదటి కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూది బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం రక్షిస్తూ ఉంటాడట. విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు పేదలకు తిలా దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. తిలా దానం అంటే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు దానం చేయండి. ఇక దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడట. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలనుకుంటే ప్రతినిత్యం శివాలయాల్లో దీపాలు వెలిగించండి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ విధంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు దీపారాధన చేయడం, ఉపవాసం ఉండడం, శివునికి అభిషేకాలు చేయడం ద్వారా కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.